వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ఏలూరు జిల్లా ముదినేపల్లిలో కోటప్రోలు కృష్ణ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు ముదినేపల్లి మండలం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆటోనగర్లో కోటప్రోలు కృష్ణ ఆధ్వర్యంలో కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి 150 మంది పేదలు మరియు వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమ్మ పేరు మీద ఒక మొక్కని నాటారు. డిఎస్సిలో ఉపాధ్యాయురాలు ఉద్యోగం సంపాదించిన ఐలూరి తేజస్విని గౌరవనీయులు శాసనసభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అసెంబ్లీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, జనసేన మండల అధ్యక్షుడు వీరికి వెంకటేశ్వరరావు, వేల్పూరి నానాజీ, బీజేపీ మండల అధ్యక్షులు సత్యవోలు నాగలక్ష్మి, సత్తవల్లి ప్రసాద్, మేలిమి చిట్టిబాబు, పసుపులేటి నరసింహారావు, చిత్తూరు శివప్రసాద్, జనసేన నాయకులు అబ్బిశెట్టి నాగబాబు, బాసినశెట్టి కిషోర్, పైడిపాటి శివకుమార్, కోడూరు శేషబాబు, దావు నాగరాజు, కొత్తూరు విఠల్, పరపా విఘ్నేశ్వరరావు, మువ్వా ఫణీంద్ర, మీసాల సత్యనారాయణ, కొల్లిపర నాగరాజు, భుజంగ వెంకట నరసింహారావు, గుడిసేరు సురేష్, గుడివాడ వేణు, శివప్రసాద్, మోటిపల్లి హనుము మరియు ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ ముదిరేపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరుని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ఒక దేశం మనం ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందవలసిన దేశం అన్నది ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా ఉంది. అంటే మోడీ గారు 3 టర్ములు ముఖ్యమంత్రిగా, 11 ఏళ్ళు 3 టర్ములు ప్రధానమంత్రిగా చేస్తున్నారు. దేశంలో మార్పు ఏంటంటే 11వ ప్రపంచంలో 195 దేశాలు ఉంటే మనం 11వ ఆర్థికంగా బలమైన దేశం, ఇప్పుడు 4వ దేశంగా అయ్యాం. త్వరలో 3వ దేశం అవుతాం. ఇంకా మనకన్నా రష్యా, చైనా మాత్రమే ఉంటాయి. త్వరలో వాటిని కూడా ఒక నాయకుడు స్వార్థం లేకుండా దేశాన్ని ఎక్కడ తీసుకెళ్లాలని నరేంద్ర మోడీ గారు ఒక చూస్తానికి ఒక సింబల్ అన్నమాట. సొంతంగా కుటుంబం లేదు, తల్లి చనిపోతే 3-4 గంటల అయింది వచ్చాడు అంతే. తల్లి చనిపోతే మన సాయంత్రం ప్రోగ్రాంకి వెళ్ళిపోయాడు. కుటుంబం లేదు, ఆయనకి స్వార్థం లేదు, డబ్బు కూడబెట్టుకోవాలి లేదు. ఈ దేశాన్ని ఎక్కడ మీరు చూడండి, పహల్గాం దాడి జరిగితే భారతదేశం ఇంత బలమైన దేశం ప్రపంచాలు చేసేట్టు, పాకిస్తాన్కి బుద్ధి వచ్చేట్టు, జనానికి సంబంధంలో స్థానిక స్థావరాలన్నీ కొట్టేశారు.